సో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ వేములవాడ చాళుక్యస్. సో వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉండేది? సో వీళ్ళ దాంట్లో దేంట్లో అయినా జ్యుడిషియరీలో అయినా అడ్మినిస్ట్రేషన్ కింగ్ ఒక్కడే సుప్రీం లాగా ఉండేటోడు. అండ్ పంపకవి అరికేసరెడ్డికి ఒక ఐడియా ఇస్తాడు. సో ఆ ఐడియా బేస్ చేసుకుని అరికేసరెడ్డి సో పక్క రాజ్యానికి రిఫర్ చేస్తారు ఈయనను పెట్టుకోమని. సో ఆయన ఇచ్చే ఐడియా ఏంటిదంటే కింగ్డమ్ని విభజించండి. కింగ్డమ్ని 12 పార్ట్స్ చేయండి. ఆ 12 పార్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్కి ఇవ్వండి. గౌడ్స్, గౌండ్స్, గౌండ్స్, గౌడ్స్, పటేల్స్, రెడ్డీస్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తే వాళ్ళు చూసుకుంటారు. సో అల్టిమేట్లీ మీ కంట్రోల్ ఉంటుందని పంపకవి, ఆస్థాన కవి ఎవరైతే ఉంటారో ఆయన ఇచ్చిండ ఐడియా. ఇంకొక ఐడియా ఏమి ఇచ్చిండ నేను, గ్రామవర్ ట్యాక్స్. సో గ్రామవర్ ట్యాక్స్ అంటే ఏంటిది? ఇప్పుడు మనం జనరల్గా ట్యాక్స్ ఇప్పుడు నేను కడతా, నువ్వు కడతావు, అందరు కడతావు ట్యాక్స్. సో ఈ గ్రామవర్ ట్యాక్స్ అంటే ఏంటంటే విలేజ్ మొత్తం కడుతుంది. ఒక ఇయర్లీ ఒకసారి విలేజ్ మొత్తం కలిసి ఒకసారి కడుతుంది. సో దాన్ని గ్రామవర్ ట్యాక్స్ అంటారు. అరే ఈ పోరాడు ఎవడో మంచిగా ఉన్నాడని అప్పుడు అరికేసరెట్టు ఐడియా ఇస్తాడు పెట్టుకోమని. సో ఆయన పెట్టుకోకుంటే ఈయననే పెట్టుకుంటాడు. పెట్టుకొని మన ధర్మపురిని ఇస్తాడు. ఓకే, తర్వాత ఈయన ఈయన చిన్నప్పుడు గుర్తించిన టాలెంట్ తర్వాత ఈయన కన్నడలో ఒక ఆదికవిలాగా అవుతాడు. నెక్స్ట్ జ్యుడిషియరీలో కూడా కింగే సుప్రీం. ఓకే, అండ్ రాష్ట్రాధిపతి అంటే రాష్ట్రానికి అధిపతి లాగా జడ్జ్. ఓకే, అండ్ విషయాధిపతి అంటే ఇటు విషయ లెవెల్ ఈయన జడ్జ్. సో వీళ్ళు ఎవరిని రిఫర్ చేసేటోళ్ళంటే ఇది రాష్ట్రాధిపతి, విషయాధిపతి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ది యూస్ టు రెఫర్ సోమదేవ సూరి. మన ఎవరినైతే వాళ్ళు కొంచెం లవ్ అంటారో ఆ సోమదేవి సూరి రాసిన నీతి కావ్యామృతం. సో నీతి లేని కావ్యామృతం ఎవరికి? ఆయనకే. సో నీతి కావ్యామృతం అండ్ మితాక్షరం అనేది విజ్ఞానేశ్వర రాసిన బుక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు. సో మితాక్షర ఒకటి ఆఫ్ విజ్ఞానేశ్వర అండ్ సోమదేవ సూరిస్ బుక్. ఈ రెండింటిని వీళ్ళు రిఫర్ చేసేటోళ్ళు. మనం ఎట్లయితే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఎట్లా రిఫర్ చేస్తామో మనకి ధర్మశాస్త్రం లాగా వీళ్ళు సోమదేవ సూరిస్ నీతి కావ్యామృతం అండ్ మితాక్షర ఆఫ్ విజ్ఞానేశ్వర ఈ రెండు బుక్స్ ధర్మశాస్త్రాలుగా రిఫర్ చేసేటోళ్ళు. ఒకవేళ అవి వీళ్ళకి అర్థం కాకుంటే ఒక స్పెషల్ జడ్జెస్ వచ్చేటోళ్ళు. ఆ స్పెషల్ జడ్జెసే ప్రాద్వావిక. సో ఇప్పుడు కూడా ఇప్పుడు హైకోర్టుకి ఏదైనా అర్థం కాదు, సుప్రీంకోర్టు దగ్గరికి పోతారు కదా స్పెషల్ జడ్జెస్. సో అట్లా వీళ్ళకి ఏదైనా అర్థం కాకుంటే ప్రద్వావిక అనే స్పెషల్ జడ్జెస్ కూడా వచ్చేటోళ్ళు. సో ఈ ప్రద్వావిక ఏం చేసేటోళ్ళు, సపోజ్ దీంట్లో ఏదైనా ఒక రూల్ ఉంటుంది, ఆర్ దీంట్లో ఏదైనా ఒక లా ఉంటుంది, మితాక్షరాలు ఏదైనా లా ఉంటుంది, విజ్ఞానేశ్వర మితాక్షరాలు ఒక లా ఉంటుంది, అది వీళ్ళకి అర్థం కాదు విషయాధిపతికైనా రాష్ట్రాధిపతికైనా. సో అప్పుడు వీళ్ళు వచ్చి ఈ ప్రద్వావికాస్ వచ్చి చెప్తారు. సో ఇట్లా ఈ ప్రద్వావికాస్ వేములవాడ చాళుక్యస్ స్థాయిని పెంచిండ్రు. ఎందుకు? ఒక కాన్స్టిట్యూషనల్గా వర్క్. ఇప్పుడు మనకి చూస్తే కొంచెం వీ కెన్ రిలేట్ ఇట్ విత్ అవర్ ప్రజెంట్ వరల్డ్. సో ఒక బుక్స్ చూడడం, ధర్మశాస్త్రాలు, అది దానికి అర్థం కాకుండా ఇంకొక జడ్జి రావడం ప్రద్వావిక అట్లా. అండ్ విలేజ్ మొత్తం ట్యాక్స్ కట్టడం అది ఇంకా కొంచెం యూనిక్ ఉంది. సో జైనిజం. సో మనకు వేములవాడ గురించి మాట్లాడితే జైనిజం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే వేములవాడ చాళుక్యస్ ఫస్ట్ క్యాపిటల్ ఏంటిది? బోధన్. మనం ఆల్రెడీ చూసినాం. ఫస్ట్ బోధన్, సెకండ్ క్యాపిటల్ వేములవాడ. సో ఈ రెండు ప్రాంతాలు దే ఆర్ లైక్ జైన్ సెంటర్స్. అండ్ పటాన్ చెరువులో అక్కడ పటాన్ చెరువుని ఇంతకుముందు పొట్ల చెరువు అనేటారు. అండ్ ఈ ఒక్క ప్లేస్లోనే దే ఆర్ 500 జైన్ హోమ్స్. సో అక్కడ 500 జైన్ సంబంధించిన ఇల్లులు ఉన్నాయి ఓన్లీ పటాన్ చెరువులో మాత్రమే. సో ఒక్క పటాన్ చెరువులో ఎన్ని ఉంటాయి, మనకి వేరే ప్రాంతాలలో ఎన్ని ఉన్నాయి. సో ఈ వేములవాడ ఈ నిజామాబాద్ సైడ్ బోధన్ సైడ్ రెండు ఒకటే. ఈ వేములవాడ ఇవన్నీ ఎక్కువ జైన్ సెంటర్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ జీన వల్లభ పంప. ఈయన పంప తమ్ముడు ఎవరంటే జీన వల్లభ అని గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. సో పంపాస్ బ్రోస్ జీన వల్లభ. ఈ జీన అనేటైనా ఇక్కడ పంప దగ్గరనే వచ్చి ఉంటాడు. ఓకే, వచ్చి ఉండి ఈయన కుర్క్యాల అనే ఇన్స్క్రిప్షన్ ఒకటి రాస్తాడు.
ఇది ఏం చెప్తుందంటే వీళ్ళ బ్రదర్ ఎంతో గొప్పోడు అని వీళ్ళ బ్రదర్ అంటే నాకు బాగా ఇష్టం జీన వల్లభకి. సో జీనా ఇష్యూడ్ కుర్క్యాల ఇన్స్క్రిప్షన్ ఎట్ కరీంనగర్ అండ్ బొమ్మల వర్మ గుట్ట కుర్క్యాల మీద ఉంటుంది. ఆ కుర్క్యాల అనే ప్లేస్లో బొమ్మల గట్టు ఉంటుంది. ఆ బొమ్మల వర్మ గుట్ట మీద ఈయన ఫస్ట్ కంద పద్యం దొరికింది. కంద పద్యం అంటే తెలుగుకు సంబంధించిన ఫస్ట్ ఇది ఒక రకమైన పద్యం అన్నమాట. సో ఫస్ట్ కంద పద్యం కూడా ఇక్కడనే ఈయనకు సంబంధించిన ప్లేస్ దొరికింది. కానీ ఇది జీన వల్ల రాసిండో ఏదో తెలియదు, ఎందుకంటే తెలుగులో ఉంది కాబట్టి ఆయనకి ఇంకా అటాచ్ చేయలేదు అది. సో అంతే. సో ఇంకా ఏం కట్టినట్టు చక్రేశ్వర ఆలయం అనేది కూడా కట్టింది. సో చక్రేశ్వర ఆలయం అనేది కట్టింది జీన వల్ల. ఈ చక్రేశ్వరుడు ఎవడు? చక్రేశ్వరుడు ఎవరంటే జీన వల్లభ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురువు. సో ఆ గురువు గారు ఆదేశం మేరకే, చక్రేశ్వరుని ఆదేశం మేరకు జీన వల్లభ కుర్క్యాల అనే ప్రాంతం కరీంనగర్కి వస్తాడు. ఓకే, ఎందుకంటే వీళ్ళ అన్న ఎక్కడ ఉంటాడో తెలియదు. సో చక్రేశ్వరుడు అంటే యాక్చువల్ హిస్టరీలో ఆయన ఏముంటే చక్రం అంటే ఏదో బాడీలో ఏదో పార్ట్స్ ఇవే ఉంటాయి. సో ఈయన దివ్య దృష్టితో చూసి మీ అన్న సో కరీంనగర్ ప్రాంతంలో ఉన్నాడంటే అప్పుడు కరీంనగర్కి వస్తాడు కుర్క్యాల ఇన్స్క్రిప్షన్కి. అప్పుడు ఇన్స్క్రిప్షన్ ఇస్తాడు, ఇటువంటి కవి సో కవి అని ఇట్లా ఇన్స్క్రిప్షన్ ఇస్తారు. ఇన్స్క్రిప్షన్ అందరు పంపకవి అంటారు. మిస్సింగ్ కంప్లైంట్ లాగా. సో అప్పుడు ఈయనకు వాళ్ళ అన్న అనేది దొరుకుతుంది. మహావీర స్వామి స్తోత్రం కూడా ఇక్కడ చక్రేశ్వర ఆలయంలో పఠించటం. అండ్ సో ఈ చక్రేశ్వర ఆలయంలో మహావీర స్తోత్రం కూడా పఠించటం. సో అదర్ జైన్ సెంటర్స్ ఇన్ హన్మకొండ. హన్మకొండలో జైన్ సెంటర్స్ ఉండేవి. అండ్ కొలనుపాక, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది యాదాద్రి గుట్ట దగ్గర ఉండేది. ఇది మొదట శైవంకి సంబంధించింది, తర్వాత జైన్ సెంటర్ లాగా మారుతుంది. దిగంబర్ వర్ధమాన్ మహావీరుని బొమ్మ. దిగంబర్ అంటే బట్టలు లేకుండా వీ కెన్ ఫైండ్ బొమ్మ హియర్, ద వర్ధమాన్స్ బొమ్మ ఇక్కడ కొలనుపాక యాదాద్రి గుట్ట దగ్గర. సో ఇనిషియలీ ఇట్ వాజ్ శైవం, నౌ ఇట్ ఈస్ జైన్ కొలనుపాక. సో వీళ్ళకి సంబంధించిన ఆర్కిటెక్చర్. సో సోమదేవి సూరి ఎవరు? మన ఎవరైతే ఆయనని కొంచెం ఇట్లా అది చేస్తాడో వేగరాజు. సో వేగరాజు లవ్స్ సోమదేవి సూరి. సో ఈ సోమదేవి సూరి అనేటైనా 100 పిల్లర్ ఇంద్రనారాయణ టెంపుల్ అనేది ఇనాగరేట్ చేసిండు. సో ఆ ఇనాగరేషన్లోనే ఇది ఎక్కడ బోధన్లో. సో ఈ బోధన్ ప్రాంతంలో సోమదేవ సూర్య అనేటైనా ఫస్ట్ టైం వస్తాడు. దేనికి వస్తాడు? 100 పిల్లర్ ఇంద్రనారాయణ టెంపుల్కి వస్తాడు. సో ఈ బోధన్లో అప్పుడే వేగరాజు ఫస్ట్ టైం ఈయన చూస్తాడు సోమదేవ సూర్యుని. సో అప్పుడే ఫస్ట్ మీట్లో అలా సోమదేవ సూర్యు మీద మనసు పారేసుకుంటాడు వేగరాజు. ఎక్కడ? బోధన్లో. ఎందుకు? ఎప్పుడు అంటే 1000 పిల్లర్ ఇంద్రనారాయణ టెంపుల్ కట్టడానికి వచ్చినప్పుడు. సో ఆ తర్వాత లేటర్ ఔరంగజేబు ఈ ఏదైతే టెంపుల్ ఉంటుందో 100 పిల్లర్ ఇంద్రనారాయణ టెంపుల్ని దవల్ మసీద్ లాగా మారుస్తాడు. సో దవల్ మసీద్ లాగా ఔరంగజేబు చేంజ్ చేస్తాడు సోమదేవి సూర్య ఇనాగరేట్ చేసిన 100 పిల్లర్ టెంపుల్ని. సో ఇది ఎక్కడ నుండి? బోధనలో ఉంది ఇది. సో నెక్స్ట్ ఇప్పుడు మనకు తెలిసిన వేములవాడ, మన అక్క వాళ్ళు పోయిన టెంపుల్ వేములవాడ రాజేశ్వర ఆలయం. సో ఇది కట్టింది ఎవరంటే రాజాదిత్య అన్నట్టనే కట్టిండు. సో రాజేశ్వర ఆలయం రాజాదిత్య. సో ఆయన కట్టిండు వేములవాడ టెంపుల్ని. సో ఇనిషియల్లీ ఇట్ వాస్ జైన్ సెంటర్. సో కొలనుపాక ఏదైతే ఇప్పుడు జైనో అది ఇంతకుముందు శైవం. వేములవాడ ఇప్పుడు ఏదైతే శైవం ఉందో ఇంతకుముందు జైనం అది. సారీ. సో 4 టెంపుల్స్, ఇందులో 4 టెంపుల్స్ ఉంటాయంట. రాజేశ్వర ఆలయం ఒకటి, అందులో మల్లికార్జున స్వామి ఉంటాడు. ఆదిత్య గృహం ఒకటి,
అందులో మా తాత లింగయ్య ఉంటాడు. అండ్ నగరేశ్వరం అనే దాంట్లో భట్టు ఉంటాడు. ఓకే. అండ్ బద్దగేశ్వరంలో విద్యారాణి అనే దేవుడు ఉంటాడు. సో ఈ నలుగురు ఉంటారు. సో రాజేశ్వరం, మల్లికార్జున, ఆదిత్య గృహం, నగరేశ్వరం అండ్ బద్దగేష్, ఈ నలుగురు అక్కడ ఉంటారు. అండ్ ఇది మనకి ఎవరు చెప్తారు? వేములవాడ శాసనం అని చెప్తారు. వేములవాడ శాసనం ఇచ్చింది ఎవరు? అరికేసరి చేపిస్తాడు. ఓకేనా? సో నెక్స్ట్ లిటరేచర్, వీళ్ళకి సంబంధించిన ఫేమస్ లిటరేచర్. సో అరికేసరి టూ దగ్గర ముగ్గురు కవులు ఉండేటోళ్ళు, వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్నడ త్రయం లాగా చేద్దాం అనుకున్నాడు ఈయన. సో కన్నడ త్రయం అంటే ఏంటిది? పంపకవి, పొన్న, రన్న, ఈ ముగ్గురిని కలిపి కన్నడ త్రయం అంటారు. సో ఈయన కూడా ఆన్ ద సేమ్ లైన్ చేద్దాం అనుకున్నాడు. అట్లా ఈయన పెట్టిన వాళ్ళు ఎవరంటే పంపకవి. సో దాంట్లో చాలా పంపకవిని తీసుకున్నాడు. మల్లియ రేచన, పద్మకవి. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఏదో ఒక సినిమా తీస్తాం, 3 Idiots సినిమా వచ్చింది అనుకున్నాం. సో అక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటాం కదా. ఇప్పుడు పంపకవి, పొన్నారన్న, అక్కడ 3 Idiots హిట్ అయింది. సో మనం కూడా అట్లా వేద్దామని ఈయన పంపకవి, మల్లియ రేచన, పద్మకవి, ఈ ముగ్గురితోని ఒక త్రయం లాగా చేసిండు. ఈ పంపకవి కన్నడ ఆదికవి. సో అరికేసరి 2 చేసిండు. అండ్ కన్నడకి సంబంధించిన ఆదికవి, ఆది పురాణం రాసిండు. ఆది అంటే ఫస్ట్, జైన్కి సంబంధించిన ఫస్ట్ ఎవరు? రిషభనాథ్. సో ఈయన వృషభనాథుని మీద రాసింది. పంప భారతం కూడా రాసింది. పంప భారతాన్ని కన్నడ భారతం అంటారు. ఓకే. అండ్ విక్రమార్జున విజయం అని కూడా దీనికి పేరు. సో దీంట్లో అర్జునుడు ఎవరు? అరికేసరి. ఓకే. నెక్స్ట్ మల్లియ రేచన. ఈ మల్లియ రేచన అన్నట్టయిన ఎవరు? కవి జనాశ్రయం అనే బుక్ రాసిండు, వెరీ ఇంపార్టెంట్. సో కవి జనాశ్రయం ఇది ఫస్ట్ తెలుగు లక్షణ గ్రంథం. ఫస్ట్ సాంస్క్రిట్ లక్షణ గ్రంథం ఏంటిది? మన మంత్రగాడు మాధవర్మ 2, జనాశ్రయ చందో విచ్చతి. సో మల్లియ రేచన అన్నట్టు ఆయన కవి జనాశ్రయం ఫస్ట్ తెలుగు లక్షణ గ్రంథం రాస్తాడు. ఇది కవి జనాశ్రయం, అది జనాశ్రయం చందో విచ్చతి అది. సో ఇది ఫస్ట్ తెలుగు లక్షణ గ్రంథం. అండ్ పద్మకవి అన్నట్టు ఆయన జీనేంద్ర పురాణం, జైన్కి సంబంధించిన హిస్టరీ జీనేంద్ర పురాణం రాస్తారు. సో కన్నడ త్రయం ఎవరు? ఆల్రెడీ చూసుకున్నాం. పొన్నాస్ బుక్ ఏంటిదంటే శాంతి పురాణం, అంత ఇంపార్టెంట్ కాదు. రన్నాస్ బుక్ ఏంటిదంటే అజిత్ పురాణం. సో నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇది వేములవాడ భీమకవి. ఈయన మీద ఎన్టీఆర్ ఒక సినిమా కూడా తీసిండు, వేములవాడ భీమకవి, అదే పేరుతో. సో ఈయన రాసిన బుక్స్ ఏంటి అంటే రాఘవ పాండవీయం ఒకటి, శతకందర రామాయణం ఒకటి. ఈ 2 బుక్స్ వెరీ ఇంపార్టెంట్. వేములవాడ భీమకవి రాసిన రాఘవ పాండవీయం అండ్ శతకందర రామాయణం, ఈ 2 బుక్స్. రాఘవ పాండవీయం అంటే ఏంటిది? రాఘవుడు అంటే రాముడిని పాండవులతో లింక్ చేసిండు. ఇది రామాయణం. ఓకే. ఈ శతకందర అంటే 100 కౌరవులు. సో 100 కౌరవులని రామాయణంతో లింక్ చేసిండ్రు. అలా రాముడిని అంటే మహాభారతాన్ని, రామాయణం, ఈ రెండింటిని లింక్ చేసిండ్రు. రాఘవ పాండవీయం ఒకటి, శతకందర రామాయణం, ఈ 2 బుక్స్ రాసిండు వేములవాడ భీమకవి. ఓకే. సో పంపకవికి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏవైనా. సో లిటరేచర్ ఓన్లీ కొంచెం ఉంది కాబట్టి అన్నీ ఇంపార్టెంట్.